ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ. కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, కొండదేవత పలుకు, అమ్మవారు పలుకు, సికింద్రాబాదు మహంకాలమ్మ పలుకు, కలకత్తా కాళీ మహంకాలమ్మ పలుకు, శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు పలుకు. జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. అందరికీ మనస్ఫూర్తిగా ఈ సంవత్సరంలో ఎలా ఉంది, స్థితిగతులు ఎలా ఉన్నాయి, మరి వీరబ్రహ్మేంద్ర గారు చెప్పిన విధానము ఇంతకుముందు ఎలాగ జరిగినాయి, ఎలాగ జరగబోతున్నాయి, మరి ఈ స్థితిగతులు ఎలా ఉన్నాయి, మరి ఈ యోగ నక్షత్రాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు కొంచెం తెలుసుకోబోతున్నాము, చెప్పబోతున్నాము. ఓం నమ శివాయ నమః. ఈ 2025 వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినట్టుగా మా అమ్మవారు శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారు చెప్పిన విధానం ఏమిటంటే, ఆ అమ్మవారు ఆశీస్సులతో ప్రజలకి కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. 2025 కొత్త సంవత్సరమున ఎగసాయదారులు అంటే మనకి ముఖ్యంగా పంట పండించాల్సింది రైతులంటే మనకి ముఖ్యంగా మన భారతదేశానికి ఒక ఎన్నుముక్క లాంటి వాళ్ళు. మరి వీళ్ళ భారతదేశానికి ఎన్నుముక్క లాంటి వాళ్ళని అంటున్నామే కానీ మరి వాళ్ళని ఇంతవరకు కొన్ని ప్రభుత్వాలు, కొన్ని గవర్నమెంట్లు కొన్ని చూడనట్టుగా కొన్ని వదిలేసేసాయి. ఇప్పుడు కొన్ని బాధ్యతలు కొన్ని పట్టాయి. ఇప్పుడు వాళ్ళ ఆ బాధ్యతలు తీసుకొని వాళ్ళకి రుణమాఫీ అలాంటివి కొన్ని చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి విషయాలు వీళ్ళు ఇంతకుముందు వాళ్ళు చెప్పారు, ఎన్నెన్నో చేశారు. కానీ ఇప్పుడు చేసినంత ఇంతకుముందు చేయకోకుండా ఉన్న దాని వలన కొన్ని సంఘటనలతో కొంతమంది ప్రజలందరూ చాలామంది రైతులు చాలా వరకు ఆత్మహత్య చేసుకొని చాలా కుటుంబాలు ఆందోళన పాలైపోయాయి. మరి ఈ 2025 సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు కొన్ని రాబోతున్నాయి. ఎగసాయదారులకి కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మళ్ళీ వ్యాపారదారులకి మళ్ళా మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి ఉద్యోగం చేయాల్సిన వాళ్ళందరికీ కూడా మనకి మెయిన్గా ఈ 2 రాష్ట్రంలో ఉండవలసిన వాళ్ళందరికీ రాజకీయ ఫలితాలలో కానీ లేదు ఉద్యోగ విశేషాల్లో కానీ కొన్ని అవకతవకలు కొన్ని రాబోతున్నాయి. ఎందువల్ల అంటే కొన్ని ఉద్యోగ విశేషాలలో కొన్ని మొత్తానికే పక్కకి పోవలసిన టయాలు కొన్ని దగ్గరకు వస్తున్నాయి. మరి రాజకీయ విధానాలలో కూడా కొన్ని గవర్నమెంట్ విధానాలు కూడా కొన్ని చేంజెస్ కాబోతున్నాయి. అది కూడా ఈ 2025లో కనబడుతున్నాయి. కాబట్టి ఈ 2025లో ముఖ్యంగా బిగినెస్ చేయాల్సిన వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని అతి దగ్గరలో కొన్ని కనబడుతున్నాయి. మరి ఎగసాయదారులకి ఈ విధంగా కనబడుతుంది. మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని మనకి కంటికి కనబడకోకుండా కొన్ని సమస్యలు వచ్చి పడిపోతుంటాయి. మనకి ఇంతకుముందు ఎలాగ ప్రాబ్లం అనేది మనకి ఎలా ఎదురైంది అనేది మనం అది అనుకోకుండా ఎలాగ వచ్చేసిందో ఇప్పుడు కూడా కొన్ని సమస్యలు కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. తర్వాత భూమి విశేషాల్లో కూడా కొన్ని భూమి విధానాల్లో కూడా కొన్ని భూకంప విధానాలు కూడా కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. దాంతోపాటు మనకి వర్షాలు అంటే మనకి మెయిన్గా మనకి రావాల్సిన వర్షాలలో కూడా కొన్ని అతి భయంకరమైన వర్షములు కొన్ని రాబోతున్నాయి. ఎందువల్ల అంటే మనం ఊహించని నిన్నగాక మొన్న మన విజయవాడలో అంత నీళ్ళు వస్తాయని మనం ఊహించామా? కాబట్టి కొన్ని రాష్ట్రాలు కొన్ని కొట్టుకొని పోయినాయి. కొన్ని విధానాలు కొన్ని మార్పులు కొన్ని జరిగినాయి. అలాంటి కొన్ని సంఘటనలు కొన్ని రాబోతున్నాయి. దాని వలన కొంత నష్ట ప్రభావము కొంచెం జరగబోతుంది. ఈ 2025లో వీరబ్రహ్మం గారు చెప్పింది, శ్రీ సమ్మక్క సారలమ్మ చెప్పింది, కొన్ని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి. కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకుండా ఉండేట్టుగైతే కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి ఆరోగ్యపరంగా
కొన్ని లేనిపోయినవి కొన్ని సమస్యలు ఆటోమేటిక్గా అవి మనకి కంటికి కనబడని కొన్ని జబ్బులు, కంటికి కనబడిన కొన్ని ప్రాబ్లమ్స్ మనకి కొన్ని ఎదురైనట్టుగా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి, ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, ఈ నాటిక విధానంలో ఉండవలసిన వాళ్ళకి కూడా కొన్ని లేనిపోయిన కొన్ని సంఘటనలు, అంటే లేనిపోయినవి అంటే వాళ్ళు చేయని కూడా వాళ్ళు చేసినట్టుగా కొన్ని రీమార్కులు లాంటి కొన్ని సమస్యలు కొన్ని వచ్చే మార్గాలు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించుకోకుండా అశార్థగా కొన్ని పోయినట్టుగైతే ఎవరినంటే వాళ్ళని నమ్మి చేసినట్టుగా కొన్ని ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి ఈ అన్నిటికీ ఈ సర్వాంతానికి మొత్తానికి కావలసిన మార్గం ఏమిటంటే అన్నిటికీ మించింది మనకి దైవ బలం చాలా గొప్పది. ఆ దైవ బలాన్ని మనం చేయాలి. మరి ఆ దైవ బలం చేయాలంటే ఇప్పుడు మానవుల లెక్క లేరు. మానవ రూపంలో కాకుండా రాక్షస రూపంలో తయారయ్యారు. ఎందుకంటే పెడితే పెళ్ళి, పెట్టకపోతే సావు. అలాంటి జనాలలో చాలామంది ప్రజలలో చాలామంది కొంతమంది ప్రజలు మనస్తత్వాలు కూడా అలాగ ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా కొన్ని వరుసలు కూడా లేకోకుండా కొన్ని విధానాలలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. వాళ్ళకు డబ్బు గురించి వాళ్ళు లేనిపోయిన కొన్ని సంఘటనలు, లేనిపోయిన దాంట్లో కొన్ని చేయటం, కొన్ని దాంట్లో ఇబ్బంది చేసే మార్గాలు అతి వేగంగా కొన్ని కనబడుతున్నాయి. ఈ 2025లో కొన్ని జీవరాశుల నుంచి కొన్ని ప్రమాదాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని వైరస్సులు, కొన్ని వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మనం చేయాల్సిన కార్యక్రమాలకి, మనం చేసే పనులని మనం ప్రతి ఒక్కరు మేము ఉండామని చెబుతుంటారు. కాబట్టి ఎవరు మన ముందుకు వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి అందరూ కలవాలంటే అన్నిటికన్నా మనకి ముఖ్యంగా దైవ బలం చాలా గొప్పది. ఈ అన్నిటిని మనకి ఈ మానవ రూపంలో మనకి కొన్ని సంఘటనలు కొన్ని రాబోతున్నాయి. కొన్ని జంతువు రూపంలో కొన్ని రాబోతున్నాయి. కొన్ని వర్షం రూపంలో కొన్ని రాబోతున్నాయి. కొన్ని తుఫాను రూపంలో కూడా కొన్ని రాబోతున్నాయి. ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి ఈ అన్నిటికీ మెయిన్గా మనం చేయాల్సింది ఒక దైవ బలం చాలా గొప్పది. ఆ దైవ బలాన్ని మనం చేస్తే తప్పకుండా మళ్ళా బంధుమిత్రులతో కానీ, ప్రజలతో కానీ, మరి కుటుంబంలో మరి విధానం కూడా మరి మనం తెలుసుకొని మన ఇంట్లో మనం చెప్పుకుంటేనే అప్పటికి ప్రజలకు అందరికీ తెలిసిపోతుంది. మన ఇంట్లో మనం కరెక్ట్గా లేనప్పుడు మన ఇంట్లో మనం చెప్పుకోలేని దాని వలన మనకి లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి. మన ఇంట్లోనే చెప్పలేని వాళ్ళు ఏమంటారు, మీ ఇంట్లోనే మీకు కరెక్ట్ లేదు, మాకేం చెప్తారు స్వామి అంటారు. ఆ విధంగా మన ఇంట్లో మనకు కరెక్ట్గా ఉండాలంటే మనకి ఇల్లు కరెక్ట్గా ఉండాలి. ఇల్లు బాగుంటేనే మనం బాగుంటాం. మనం బాగుంటేనే ప్రజలు బాగుంటారు. ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటేనే ప్రజలు బాగుంటారు. మరి వీళ్ళందరూ బాగుండాలంటే మనలో ఉండాల్సిన ఒక తెలివి, విద్య, ఆలోచన, మనం చెప్పాల్సిన ఒక భయభక్తి అంటారు. ఆ భయభక్తి అనేది మనలో ఉన్నప్పుడు మనకేమి కాదు. మనలో భయం ఏమి లేనప్పుడు, భయభక్తి లేనప్పుడు దానికి ఏమి కాదు కదా. భయభక్తి రెండు ఉండాలి మానవుడికి. భయభక్తి ఉంటేనే ఏదైనా మనకి జయప్రదం అవుతుంది. ఈ భయభక్తి లేనిది ఏ పనైనా చేస్తాడు, ఎక్కడికైనా వెళ్తాడు. దానివల్ల వాళ్ళకి లేనిపోయిన సమస్యలు కూడా కొన్ని ఎదురవుతాయి. కాబట్టి ఈ ప్రజలందరూ బాగుండాలి. ఈ ప్రజలు, రాజకీయ నాయకులు, ఈ ఎగసాయదారులు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, ఉద్యోగదారులు, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు, హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, తర్వాత ఐపీఎస్ వాళ్ళకి, తర్వాత స్టేట్ గవర్నమెంటు, వాళ్ళందరికీ మెయిన్గా మంచి శుభవార్తలు మీరు వినాలనుకుంటే మీ జాగ్రత్తలు మీరు చేయాలి. మీ జాగ్రత్తల ప్రకారంగా ఎదుటివాడికి మీరు చెప్పినట్టుగైతే మీ నుంచి ఇంకొకరికి అలాగా ప్రజలందరికీ పాకుతూ ప్రజలందరూ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోయదొర బిఎల్ శ్రీనివాసరాజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ బాగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.
ఓం నమ శివాయ నమ.